నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. చాలా మంది ఈ రోజుల్లో ఐవీఎఫ్ అలాగే ఐయుఐ పద్ధతి ద్వారా పిల్లల్ని కంటున్నారు. సో చాలా మందికి ఎలాంటి సెంటర్స్‌ని చూజ్ చేసుకోవాలి, ఎలాంటి డాక్టర్స్‌ని కన్సల్ట్ అవ్వాలి అనేదైతే చాలా మందికి అవగాహన అయితే లేదు. సో ఈ విషయాలన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాతో పాటు ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ ఉషా ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్. అయితే ఇప్పుడు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా చాలా మంది పిల్లల్ని కంటున్నారు. కానీ కొంతమందికి అయితే అవగాహన అయితే లేదు దీనిపైన. సో ఎలాంటి డాక్టర్స్‌ని కన్సల్ట్ అవ్వాలి అనేది. ఫస్ట్ థింగ్ ఐవీఎఫ్‌కి వెళ్ళాలి అంటే అసలు ఎలాంటి డాక్టర్స్‌ని కన్సల్ట్ అవ్వాలి? ఎలాంటి సెంటర్స్‌కి వెళ్ళాలి? సో యూజువల్గా ఒక కపుల్ మేల్ అండ్ ఫీమేల్ ఆఫ్టర్ మ్యారేజ్ 1 year న్యాచురల్గా ట్రై చేయాలి. న్యాచురల్గా ట్రై చేస్తే కూడా ప్రెగ్నెన్సీ 1 year తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఇట్స్ బెటర్ టు అప్రోచ్ ఫస్ట్ జనరల్ గైనకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు చిన్న పద్ధతి లైక్ ఓవులేషన్ ఇండక్షన్, ఐయుఐ అలా ట్రై చేస్తారు. సో ఓవులేషన్ ఇండక్షన్ అనేది జస్ట్ టాబ్లెట్ ద్వారా ట్రై చేయడం. ఐయుఐ అనేది కణాలని ప్రాసెస్ చేసి లేడీస్ గర్భసంచ లోపల ఎక్కించడం అనమాట. అదని జనరల్ ఆప్షన్ గైనకాలజిస్ట్ చేస్తారు. సో ఇప్పుడు న్యాచురల్ గా ట్రై చేసి ఐయుఐ చేసి కూడా యూజువల్ గా 3 months ట్రై చేస్తాం అనమాట. అది చేసి కూడా ప్రెగ్నెన్సీ అవ్వకపోతే ద నెక్స్ట్ స్టెప్ ఇస్ ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. సో ఐవీఎఫ్ ప్రాసెస్కే మీరు ఒక ఫర్టిలిటీ సెంటర్ని అప్రోచ్ అవ్వాలి. అక్కడనే లైక్ ప్రాసెస్ అనేది ఏం ఇంటరప్షన్ లేకుండా కంటిన్యూస్గా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇంజెక్షన్. సో మా సెంటర్ గురించి మీకు చెప్పాలంటే, సో ద ఇంజెక్షన్స్ విచ్ వీ హ్యావ్, సో ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అయినా హెచ్ఎంజిని ఇంజెక్షన్ అయినా వాట్ వీ యూజ్ దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. రీకాంబినెంట్ ఉంటాయి, యూరినరీ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో మేము వీ యూజ్ ఆల్ రీకాంబినెంట్ ప్రోడక్ట్స్. రీకాంబినెంట్ ప్రోడక్ట్స్లో మీకు ద ఎఫెక్ట్ ఆన్ ద ఎగ్, ద ఎఫెక్ట్ ఆన్ గ్రోత్ ఆఫ్ ది ఎగ్, ద ఎఫెక్ట్ ఆన్ ద సైకిల్ అనేది చాలా బెటర్ గా ఉంటాయి వెన్ కంపేర్ టు యూరినరీ ప్రోడక్ట్స్. సో అండ్ దెన్ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చి కొంచెం ప్రైసెస్ ఆర్ క్వైట్ కాస్ట్లీ అనమాట. అండ్ దెన్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద పేషెంట్స్, ఎందుకంటే దీనివల్ల అలర్జీస్ అనేది ఎక్కువ ఉండవు. ఆల్మోస్ట్ నిల్ అనమాట. సో వీ జనరలీ ప్రిఫర్ రీకాంబినెంట్ ఇంజెక్షన్స్, అది ఒకటి. అండ్ దెన్ ఎవ్రీ సెకండ్ డే అట్లా మేము మానిటర్ చేసుకుంటాము. అండ్ దెన్ పికప్ టైంలో కూడా వీ విల్ ఆల్వేస్ only a senior gynecologist will do the pickup, or like we have a surgeons, he only does the pickup. And then pickup అయిపోయిన తర్వాత we'll hand over, like everything will be under sterile conditions, and then we give it to the embryologist. And then all the embryologists whom we have is a senior embryologist. And then we have a few system like RI witness system, Ziltrix అని కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వస్తే వాళ్ళకి వచ్చే డౌట్, మాదే మాకు పెడతారా, మా స్పర్మే మాకు పెడతారా, మా ఎగ్జే యూస్ చేస్తారా అనేది చాలా మందికి డౌట్ వస్తుంది అనమాట. సో దానికే మేము ఆర్ఐ విట్నెస్ జిల్ట్రిక్స్ అన్ని పెట్టుకున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మోస్ట్లీ విల్ హ్యావ్ అ కోడింగ్ సిస్టమ్ దాన్ని ఉంటాయి. ఈ పేషెంట్ కే దిస్ ఇస్ ద కోడ్, అది ప్రాసెస్ లైక్ పికప్ తర్వాత ఆర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు మేము ఆ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది, ఆర్ఐ విట్నెస్ కార్డ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఆ కార్డ్ని ఇన్సర్ట్ చేస్తాం మోటీలో. ఆ కార్డ్ లో మ్యాచెస్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ఈ పేషెంట్ ది ఎంబ్రియో, ఈ పేషెంట్ ది స్పర్మ్, ఈ పేషెంట్ ఊజైడ్స్ అన్ని రికార్డ్ అవుతాయి. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ మిస్ మ్యాచెస్ ఉంటే దట్ విల్ గివ్ లైక్ ఒక అలారం సౌండ్ వస్తుంది అనమాట. సో దట్ విల్ ఫాలో. సో అది no, it will sensitize. We have a machine and then we'll give a card, like visiting card laga oka card istam patient ki. Dantlo patient oocytes, patient sperms and then వాళ్ళ ఎంబ్రియో కోడ్స్ అన్ని వాళ్ళ దాంట్లో అప్లోడ్ చేసుకుంటాము. సో వాళ్ళకి ఎగ్ తీసినప్పుడు, స్పర్మ్ ఇచ్చినప్పుడు, అండ్ దెన్ వాళ్ళు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అన్ని మాకు ఆ విజిటింగ్ కార్డ్, ఆర్ఐ విట్నెస్ ద్వారా కోడ్ చేసిన కార్డ్ అనేది కావాలి. సో ఆ కార్డ్ పెట్టిని విల్ స్టార్ట్ విత్ ద ప్రొసీజర్ అనమాట. సో వీ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ వెల్. ఇన్ కేస్ సమ్ మిస్టేక్ జరిగింది కూడా, లైక్ దాంట్లో అలారం సిస్టమ్ విల్ గివ్ అస్ అలారం అనమాట. సో అది పేషెంట్ కూడా తెలిసిపోతుంది. సో ఇట్లా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ దిస్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ విచ్ టెల్స్ you are going ahead with your own sperms and eggs. So అది అనమాట. అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మేల్స్ లో కొంతమందికి స్పర్మ్ చూడడానికి స్పర్మ్ సెమన్ అనాలిసిస్ చేసినప్పుడు అది
బాగానే ఉంటాయి. బట్ వెన్ వీ డూ ఐవీఎఫ్ అదన్నీ చేసినప్పుడు ఎంబ్రియోస్ మంచిగా ఫామ్ అవ్వకుండా ఉండొచ్చు. సో దేనివల్ల అంటే ఇప్పుడు ఫీమేల్ పార్ట్నర్ అన్ని బాగానే ఉంది అనుకోండి, మేల్ కూడా బాగానే ఉన్నారు అనుకోండి, మేల్కే ఇవి డస్ మైక్రోఫ్లూయిడిక్స్ అని చేస్తాం, అండ్ దెన్ మ్యాక్స్ అని కూడా చేస్తాం. ఇట్స్ అ స్పర్మ్ సెలక్షన్ టెక్నిక్. ఈ స్పర్మ్ సెలక్షన్ టెక్నిక్ వల్ల వీ గెట్ అ గుడ్ స్పర్మ్స్, అండ్ దెన్ ఆ స్పర్మ్ ని యూటిలైజ్ చేసుకొని మనం ఎంబ్రియో రెడీ చేసుకుంటే we will get a good embryos, we'll get a good success rate also. So these are the few systems which we have an advanced systems in our center. ఓకే. అండ్ చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అంత ఈజీగా కన్విన్స్ అవ్వరు. సో దట్ వాళ్ళకి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. అసలు ఎక్కువ ఏ ప్రాబ్లంతో పేషెంట్స్ మీ దగ్గరకు వస్తారు? మీరు వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు? Yeah, see, ఇప్పుడు nowadays female male both are equally important. సో ఇప్పుడు ఫీమేల్ ద్వారా మీకు ఒక 40% ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనుకోండి. బికాస్ ఆఫ్ మేల్ ఆల్సో వీ హ్యావ్ సమ్ 30 to 40% ప్రాబ్లమ్ వస్తున్నారు. అండ్ దెన్ మిగిలిన 10 to 20% అనేది అన్ఎక్స్ప్లెయిన్ అనమాట. లైక్ దెర్ ఈస్ నో ప్రాబ్లమ్, లైక్ మనం స్కాన్ చేస్తే సెమన్ అనాలిసిస్ చేస్తే అన్ని బాగుంటాయి, బట్ స్టిల్ దే వోంట్ గెట్ ప్రెగ్నెంట్. సో దట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్. సో ఎగ్జాక్ట్ రీజన్ అంటే ఇప్పుడు పేషెంట్కి పీసీఓఎస్ ఉంటే, ఆర్ లైక్ పువర్ ఓవరియన్ రిజర్వ్, ద నెంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంటే, ట్యూబ్లో ప్రాబ్లం ఉంటే, లేదంటే గర్భసంచిలో వాపు అడినోమయోసిస్ అంటాము, ఫైబ్రాయిడ్ ఉంటే, అండ్ దెన్ ఏదైనా లోకల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ద ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీస్ హై అనమాట. ఇప్పుడు మీరు మేల్లో చూస్తే కౌంట్ అబ్నార్మల్ ఉంటే, కౌంట్ కదలే కణాలు తక్కువ ఉంటే, లైక్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ లైక్ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఉంటే మీకు ఇన్ఫర్టిల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో హౌ వి కౌన్సిల్ ద పేషెంట్ ఇస్ లైక్ వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉంటుంది. అది మనం we should understand the position అనమాట. వాళ్ళ పొజిషన్ అండర్స్టాండ్ చేసుకుని ఇఫ్ వి ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, they will believe on us and then they'll go ahead.